వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఫామ్లో వేసిన పసుపు, అల్లం, అక్కడున్న ఆవు, కోళ్ళు, వాటి అప్డేట్స్ అనమాట. సో పసుపు, అల్లం వేసిన తర్వాత చాలా రోజులకి చిన్న చిన్న మొలకలు వచ్చాయన్నమాట. పసుపు, అల్లం తర్వాత వేసాము, కానీ అది కొంచెం ఫాస్ట్గానే వచ్చింది అనుకోవచ్చు, కొంచెం ఎత్తులో పోయాయి. ఇంకా అల్లం చిన్న మొలకలు ఇప్పుడే వస్తున్నాయి. నాకు తెలిసి ఈసారి కూడా సక్సెస్ఫుల్గా అల్లం ఫార్మింగ్ చేయగలుగుతామా లేదా అన్న డౌట్. పసుపు అయితే వచ్చేస్తుంది, కానీ అల్లం వేసిన తర్వాత కొంచెం వర్షం పడింది. సో దానివల్ల అదేమన్నా లోపలే కుళ్ళిపోతుందా, బాగానే వస్తాయా అన్న డౌట్. కొంచెం అయితే ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయి అక్కడక్కడ అల్లము. సో ఎలాగ అవుతుందో చూడాలి. ఫామ్లో కోళ్ళు కూడా ఎక్కువైపోయాయి. అవి గుడ్లు పెడుతుంటే మేము గుడ్లు యూజ్ చేయట్లేదు యాక్చువల్గా, వాటిని ప్రతిసారి కూర్చోబెడుతూనే ఉన్నాము. అలా కోళ్ళు ఎక్కువైపోయాయి అన్నమాట. సో ఇది కాకుండా ఫామ్లో అప్పుడప్పుడు ఎక్కడన్నా పాములు అవి ఈ మధ్య కనిపించాయన్నమాట. సో ఎందుకైనా మంచిది అని చెప్పి అందరు చీమ కోళ్ళు కానీ టర్కీ కోళ్ళు కానీ ఉంటే పాములు రావు అని చెప్పారు. సో అందుకని చెప్పి ఒక 2 టర్కీ కోళ్ళు, ఒక 4 చీమ కోళ్ళు ఇలా అన్ని తీసుకొచ్చి పెట్టేశాము ఫామ్లో. సో అవి కూడా వీటితో పాటు ఒక 2 డేస్కి అలవాటు అయిపోయాయి, వీటితో పాటు తిరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు. ఆవు కూడా అలవాటు అయిపోయింది ఫామ్లో. వదిలేసినా కూడా చుట్టూ తిరిగి అదే మేసి వస్తుంది. కొద్దిసేపు కట్టేస్తే ఒక చోటు ఉంటుంది, దాని చుట్టూ కోళ్ళు అవి వచ్చినా కూడా అది వేటిని హామ్ చేయట్లేదు. ఇంకా వచ్చేసి మనం ఫామ్లో పెంచుకుంటున్న ఈ కుక్క, ఇదైతే చిన్నప్పుడు, అది చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఈ సిమెంట్ వచ్చింది కదా అందులో దాంట్లో ఆ ట్రేలోనే మనం రైస్ వేస్తే తినేది, అందులోనే పడుకునేది. ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయినా కూడా అది అందులోనే పడుకోవడానికి ట్రై చేస్తుంది, అది అందులోనే కంఫర్టబుల్ ఫీల్ అయ్యిద్ది. ఈ కోళ్ళతో అయితే ఎంత అలవాటు అయిందంటే అవి ఇవి 2 కలిసి ఫుల్గా ఆడుకుంటూ ఉంటాయి.
ప్లస్ ఫామ్లో పిల్లలు అప్పుడు బెండకాయ వేశారు కదా వాళ్ళ ఫార్మింగ్ అని చెప్పేసి, ఆ బెండకాయ చెట్లు కూడా బాగా గ్రో అయ్యాయి. ఇప్పటికే వాటికి చిన్న చిన్నగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా బెండకాయలు అవుతాయి త్వరలోనే. ఫామ్లో ఉన్న రోజ్ ప్లాంట్స్ కానీ మందారం చెట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి. రైనీ సీజన్ కాబట్టి చెట్లన్నీ గ్రీన్గా ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఫామ్ చూడడానికి ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది ఆవు తీసుకున్నాక ఇవన్నీ, ప్లస్ ఫామ్లో ఉన్న గ్రీనరీతో. నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం ఏదో ఒక హార్వెస్ట్తో వస్తాము. ఎందుకంటే మనం వేసిన డేట్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ కల్లా కొన్ని హార్వెస్ట్ చేసే ఉన్నాయి. ఒకవేళ అవి కరెక్ట్ అదే టైంకి గ్రో అయ్యి బాగానే ఉంటే హార్వెస్ట్ చేస్తాము. ఆ అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.